ఈ భాగంలో అసలు శ్రీకృష్ణుడు మట్టిని తిన్నాడా? ఎందుకు? యశోదమ్మ గుండె ఒక్కసారిగా ఎందుకాగింది? వృందావనంలో ఆ ఉదయం ఎంతో ప్రశాంతంగా ఉంది. యమునా తీరంలో చల్లని గాలి వీచుతోంది. గోపాలుల ఇళ్ల ముందు ఆవుల గంటల మ్రోత, పిల్లల నవ్వులు, పక్షుల కిలకిలా రావాలు అంతా కలిసి ఒక దివ్యమైన వాతావరణాన్ని సృష్టించాయి. ఆ సమయాన నందగోపాలుని ఇంటి ముందు చిన్న కృష్ణుడు తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు. నేలపై కూర్చొని మట్టితో చిన్న చిన్న గుట్టలు చేసి వాటిని చేతులతో పగులగొడుతూ బాలలీలల్లో మునిగిపోయాడు. కృష్ణుడి స్నేహితులైన గోపబాలులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయ్యో, కృష్ణుడు మట్టిని నోట్లో వేసుకున్నాడు అని ఒకడు అరిచాడు. అవునవును, మట్టిని తిన్నాడు అని మరొకడు చెప్పాడు. అందరూ కలిసి యశోదమ్మ దగ్గరకు పరిగెత్తారు. అమ్మా యశోదమ్మ, నీ కృష్ణుడు మట్టి తిన్నాడు అని ఒకేసారి ఫిర్యాదు చేశారు. యశోదమ్మ చిరునవ్వుతో బయటకొచ్చింది. మా కృష్ణుడా మట్టి తింటాడా? అసలు నమ్మలేకపోతున్నాను అంది. అయితే తల్లిగా ఆమె హృదయంలో కొద్దిగా ఆందోళన కలిగింది. వెంటనే కృష్ణుడి దగ్గరకు వచ్చింది. చిన్న కృష్ణుడు అమాయకంగా నవ్వుతూ నిలబట్టాడు. కృష్ణా, నువ్వు మట్టి తిన్నావట, నిజమా అని యశోదమ్మ అడిగింది. కృష్ణుడు పెద్ద కళ్లతో చూస్తూ, అమ్మా, నేను మట్టి తినలేదు, వాళ్లే అబద్ధం చెబుతున్నారు అన్నాడు. అయితే నీ నోరు తెరువు చూద్దాం అంది యశోదమ్మ. కృష్ణుడు తన చిన్న నోరు తెరిచాడు. ఆ క్షణం యశోదమ్మ చూసింది మట్టి కాదు, ఆమె చూసింది సమస్త సృష్టిని. ఆ చిన్న నోటి లోపల ఆమెకు కనిపించింది భూమి, ఆకాశం, పర్వతాలు, సముద్రాలు, నదులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. అక్కడే గోకులం కనిపించింది. నందగోపాలుని ఇల్లు కనిపించింది. తానే కనిపించింది. మరియు తన ఒడిలో కూర్చున్న కృష్ణుడు కూడా కనిపించాడు. యశోదమ్మ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఆమె కళ్లలో భయం, ఆశ్చర్యం, భక్తి, పరవశం అన్నీ కలిసిపోలాయి. ఇది ఏమిటి? నా బిడ్డ నోటిలోపల ఈ విశ్వం ఎలా ఉంది అని ఆమె మనసులో తడబడింది. ఆమెకు అర్థమైంది, ఇతడు సాధారణ బాలుడు కాదు, ఇతడు పరమాత్మ స్వరూపుడు, వేదాలు చెప్పే బ్రహ్మం, యోగులు ధ్యానించే పరమతత్వం తన ముందున్న ఈ చిన్నారి రూపంలో ఉన్నాడు. ఆమె చేతులు వణికాయి, కళ్లలో నీళ్లు చేరాయి. కాని ఆ క్షణంలోనే కృష్ణుడు తన యోగమాయతో యశోదమ్మపై ప్రభావం చూపించాడు. ఆమె మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. ఆమెకు మళ్లీ కనిపించింది తన చిన్న కృష్ణుడే. ఇది నా భ్రమేమో అని అనుకుంది. తల్లి ప్రేమ ఆ దివ్యజ్ఞానాన్ని మరిచిపోయేలా చేసింది. ఆమె కృష్ణుణ్ణి దగ్గరకు తీసుకుని, మట్టి తినకూడదు బాబూ అని ప్రేమగా మందలించింది. కృష్ణుడు అమాయకంగా నవ్వాడు. ఈ లీల మనకు గొప్ప సందేశమిస్తుంది. ప్రపంచమంతా తనలో కలిగియున్న పరమాత్మ ఒక తల్లి ప్రేమ ముందు ఒక చిన్న బాలుడిగా మారిపోతాడు. యశోదమ్మకు ఆ క్షణం పరమాత్మ దర్శనం కలిగినా ఆమె భక్తి కన్నా తల్లితనం ఎక్కువైంది. దేవుని జ్ఞానం కన్నా ప్రేమ గొప్పది అని ఈ లీల చెబుతుంది. వేదాలు, యజ్ఞాలు, తపస్సులు చేయకుండానే నిర్మలమైన ప్రేమతో పరమాత్మను పొందవచ్చు అనే సత్యాన్ని ఈ సంఘటన తెలియచేస్తుంది. యశోదమ్మ చూసిన విశ్వరూపం కేవలం ఒక దర్శనం కాదు, అది ఒక బోధ. మనము బయట వెతుకుతున్న విశ్వం మనలోనే ఉందని గుర్తుచేసే బోధ. కృష్ణుడు మట్టి తిన్నాడని చూసిన గోపబాలులు సాధారణ దృష్టితో చూశారు. యశోదమ్మ మాత్రం దైవదృష్టితో చూసింది. మన దృష్టి మారితే మనకు కనిపించే ప్రపంచం మారుతుంది. చిన్నారి నోటిలోపల విశ్వాన్ని చూపించిన కృష్ణుడు మన హృదయంలో కూడా అదే విశ్వరూపంగా ఉన్నాడు. మనము ఆయనను ఎక్కడో దూరంలో వెతకాల్సిన అవసరం లేదు. భక్తితో, ప్రేమతో పిలుస్తే ఆయన మన ముందే ప్రత్యక్షమవుతాడు. ఇలా మట్టిని తిన్న ఈ చిన్న లీల భాగవతంలో అత్యంత గొప్ప తాత్విక సందేశాన్ని అందిస్తుంది. బాలుడి ఆటలో దాగిన బ్రహ్మతత్వం తల్లి ప్రేమలో కరిగిన పరమాత్మ స్వరూపం. అదే శ్రీకృష్ణుడి మట్టిని తినిన లీల. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. ఈ లీలలను ఆస్వాదిస్తున్న భక్తులకు ఒక చిన్న మనవి. ఇప్పటివరకు వచ్చిన భాగాలను చూడనివారు డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ క్లిక్ చేసి చూడగలరు. శ్రీకృష్ణ లీలలు ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. సబ్స్క్రైబ్ చేయనివారుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరొక శ్రీకృష్ణ లీలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.